అమ్మ మన్ను తినంగని నీ శిశువునో ఆకంటినో వెర్రినో అని చెప్పి బాలకృష్ణుడు మట్టి నోట్లో పెట్టుకుని యశోద కోప్పడితే నేను మట్టి తినలేదు అని చెప్పి నోరు చూపించాట. అప్పుడు యశోదకి మొత్తం బ్రహ్మాండం అంతా కనబడి యశోద చాలా ఆశ్చర్యపోయింది. నా చిన్ని కృష్ణుడి నోట్లో బ్రహ్మాండం ఎందుకు కనబడుతోంది, మట్టి తిన్నాడు కదా, మట్టి చూసిన నోట్లో ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పి ఆశ్చర్యపోయిందిట. ఆ మట్టి లోకంలోంచి ఎన్నున్నాయో మనం తెలుసుకుందామా? మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈరోజు మనము చేనేత సంతలో నిలబడి ఉన్నాము. చేనేత సంతలో ఏం జరుగుతుందో చూస్తున్నాము. ఇక్కడ మట్టితోటి అనేక కళాకృతులు చేసిన ఒక కళాకారుని దగ్గర ఉన్నాము. మట్టిలో కృష్ణుడు బ్రహ్మాండాన్ని చూపించినట్టుగా ఏమి మట్టితోటి అనేక రకాల ఆభరణాలు చేసి మన కళ్ళ ఎదురుగుండా ఉంచారు. వాటి గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే సార్. మీ పేరు చెప్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మా పేరు ఉలిగమ్మ. మా రాయచూరు నుంచి వచ్చాము, కర్ణాటక. రాయచూరు. తెలుగు కొంచెం అర్థమవుతుందా? కొంచెం కొంచెం వస్తుంది సార్, పూర రాలేదు మాకు. పూర్తిగా రాదు, కానీ మీరు చేసిన పని చెప్పండి. చూడడానికి చాలా బాగున్నాయి. వీటి గురించి చెప్తారా? ఇవన్నీ ఏమిటి, ఇవేమిటి ఇవన్నీ? ఇవి నెక్లెస్ సార్. నెక్లెస్. నెక్లెస్ దేనితో చేశారు ఇవి? చేయిందనే చేసాం సార్. చేతితో చేసాం. అంటే దీనికి ఇదేమిటి, మట్టితో చేశారా? మట్టితో చేసాం సార్. ఇంకా ఏమైనా ఉంటాయి అందులో? ఏమైనా అంటే నెక్లెస్ చేస్తాం సార్. అంటే ఈ మట్టితోటి మీరు ఇంకేం కలుపుతారు? ఏం కలపదు సార్. మట్టితోటే మట్టిలో కాస్త నీళ్ళు పోసి కలిపేసి చేయిందనే అన్ని డిజైన్లు సైజు ఒకే సైజు చేస్తాం సార్. తర్వాత వాటిని కాలుస్తాం సార్. ఆర్చి కాలేసి బొగ్గుల మీద కాలుస్తారా సార్? ఏమంటారు సార్? రాళ్ళు పెట్టి సార్ పొయ్యి కింద పెడతారా? గూడు కింద కట్టేస్తారు. గూడు కింద మడికెల ఉంటది సార్ కదా, ఆ మడికెల వేసేసి కాలుస్తాం సార్. 6 గంటలు కాలుస్తారు. 6 గంటలు కాలుస్తాం. అప్పుడు ఇవన్నీ గట్టి పడిపోతాయి. పొద్దున్నే వచ్చేసి ఇది నాచి తీసేసి వేరే అన్నీను వేరే ఆసి పూడుస్తాం సార్. దండలు కట్టి అంటే చేసే ముందర దానికి చిల్లు పెట్టేస్తారా? చిల్లు పెడతాం సార్. చిల్లు పెట్టి ఇది కాలాక అంత దండలాగా వచ్చేసి ఆమెలే పెయింట్ వేసి తర్వాత పెయింట్ వేస్తారు సార్. మా గ్రూప్ ఉంది సార్. మాది ఎంతమంది ఉన్నారమ్మా సార్? 12 మంది ఉన్నాము. 12 మంది మహిళలా? అందరూ పని చేస్తారా? అందరూ ఇంత పని చేస్తాం సార్. అంటే మీరు కొత్తగా నేర్చుకున్నారా? ఎప్పటి నుంచో వచ్చా మీకు? అక్కడి నుంచి కేరళ నుంచో సార్ వచ్చారు, నేర్పించడానికి. 3 నెలల ఫ్రీగా కలిసాము అందరూ. కలిసేసి 20 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయింది నేర్చుకుని. చేస్తున్నాం సార్. బెంగళూరు వెళ్తాం సార్, ఢిల్లీ వెళ్తాము, మైసూరు, చెన్నై, గోవా. ఈ మట్టి మీ ఊర్లోనే దొరుకుతుందా? లేదు సార్, బెంగళూరు తెప్పించుకుంటాం. ఇది బెంగళూರಲ್ಲಿ సార్. దారము, చిన్న గింజలు, ఆಮೇಲೆ రింగు, అదన్నీ మట్టిసేనే బెంగళూరునే సార్. ఏం లేదు మా ఊరు కడ. సార్ ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చాను సార్. ఇప్పుడు మా వాళ్ళకి ఇదిలో ఒక్కటే వచ్చాను సార్. నేను ఒక్కటే సార్. తర్వాత అవేంటమ్మా? ఇది కీ చైన్ సార్. ఇది కీ చైన్ సార్. ఎంతమ్మా కీ చైన్? 50 రూపాయలు సార్. 50 రూపాయలు. ఓకే. ఇది పడితే పడదు సార్. గట్టిగా ఉంటుంది, ఊడిపోదు. ఇవి కూడా అలాగే నిప్పుల్లో కాలుస్తారు సార్. అన్ని కాలుస్తాం సార్. అన్ని కాలుస్తాం. తర్వాత ఈ నెక్లెస్ ఎంత ఉంటుంది, ఖరీదు ఎంత? అది ఇది 400 సార్. ఇది 400 సార్. ఇది 500 సార్. ఇది 400 సార్. ఇది అన్ని రేటు ఉన్నాయి సార్. అన్ని తాలూకు రేటు ఉంటాయి సార్. ఈ చెవులకు పెట్టుకునేవి ఇవి ఎంత? ఇది 50 రూపాయలు సార్. ఇది 50 రూపాయలు పేరు. 50 రూపాయలు సార్. ఇది 60 రూపాయలు సార్. ఇవి కూడా చెవికి పెట్టుకున్నాను. ఇది 60 రూపాయలు సార్. ఇది పట్టాలి సార్. ఇది 200 సార్. ఇది జత 200 సార్. ఇదిలో మట్టిదే సార్. ఇవి కూడా మట్టి, చాలా సన్నగా చక్కగా చిన్న సార్. అదేమిటమ్మా అక్కడ ఉన్నది? ఇది బ్రాస్లెట్ సార్. ఇది బ్రాస్లెట్ సార్. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వేసుకోవాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వేసుకుంటారా? ఇవెంతమ్మా? ఇది 100 సార్. ఇది
సో అంటే మనకి అలంకరణలో ఎక్కువగా మనకి బంగారము వెండితో చేసుకుంటూ ఉంటారు. బాగా ఎక్కువగా ప్రాధాన్యత బంగారు వస్తువులకి ఇస్తారు. ఈ మధ్య ప్లాస్టిక్ తోటి చేసినవి 1 గ్రామ్ బంగారం ఇలాంటివి కూడా వస్తున్నాయి. అయితే మట్టితోటి కూడా ఇన్ని అందమైన ఆభరణాలు సృష్టించవచ్చు అని చెప్పి వీరి రాయచూరు నుంచి వచ్చిన మహిళా బృందం వల్ల తెలుస్తున్నది. వీళ్ళు రకరకాల నెక్లెస్ దగ్గర నుంచి చైన్ దగ్గర నుంచి చెవులకు పెట్టుకునేవి, ఇలా గాజులు అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా చేశారు. వీటిని మట్టితోటి కాల్చి చక్కగా ఇలా పెట్టి దారాన్ని గుచ్చి రకరకాల బ్రేస్లెట్స్, కాళ్ళకు పెట్టుకునే పట్టీలు అన్నీ చాలా చక్కగా చేశారు. ఇవి వేసుకున్న వాళ్ళకి ఈ మట్టితో అలంకరణ ఎంతో అందంగా ఉంటుంది. ఇది ఎంతమ్మా? ఇది 500 సార్. ఇది 500. దేనికోసం? గుడి దగ్గర, గుడి దగ్గర దేవుడి దగ్గర పెట్టుకోవడం. చాలా అద్భుతంగా మట్టితోటి ఇన్ని కళాకృతులను సృష్టించిన ఈ కళాకారులకి చాలా అభినందనలు. ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న చేనేత సంతలో ఈ రకమైన కళాకారులు వచ్చి వాళ్ళ కళాకృతులన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు, ఎగ్జిబిషన్లో అమ్ముతున్నారు కూడా. హైదరాబాద్ వాసులందరికీ ఇలాంటి కళాకారులు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాను.